ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మరలా ఈ బుధవారము మెదురుగుండా ఈ రీతిగా రావటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు దేవా తండ్రి, మేమందరం నీ పాదముల చెంత చేరి ఇదిగో మీ సన్నిధిలో గడుపుటకు మాటలు మీరు చూపిన కృప కొరకు నీకు వందనాలు. నీ జీవలేఖనుల ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన దాసుడు అస్వస్థతతో ఉంటే, తన దాసుడు ఎంతో ఆ రోగముతో బాధపడుతూ ఉంటే, ఈ యొక్క అధికారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడయ్యా, నా దాసుని కొరకు మీరు ప్రార్థన చేయండి అని. అయితే ఈ రీతిగా అంటూ ఉన్నాడు లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటూ ఉన్నాడు. దేవుని ప్రభుని అడుగుతూ ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, నువ్వు మాట్లాడితే నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క అధికారి ప్రభుతో నడిచినవాడు కాదు, ప్రభు బోధలు విన్నవాడు కాదు, లేకపోతే ప్రభుతో దగ్గరగా ప్రభుని చూచినవాడు కాదు. ఆ నోట ఈ నోట ప్రభు గురించి విన్నాడు. అయితే తన అవసరత గురించి రాలేదు, తన దాసుని అవసరత గురించి వచ్చాడు. ఎంతమంది ఇలాంటి మనసు కలిగి ఉంటారు? తన దగ్గర పనిచేసేవాని యొక్క ఆరోగ్యం విషయమై ఎంతో ఇదిగో అజా కలిగి, బాధ్యత కలిగి ప్రభు సన్నిధికి వచ్చాడు. తన యొక్క గొప్ప ఆ అధికారాన్ని, తనకున్న హోదాని, పరపతిని విడిచిపెట్టి ప్రభు దగ్గర తన దాసుని గురించి వేడుకుంటూ ఉన్నాడు. అది కూడా ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, నా దాసుడు బాగుపడతాడని. ఎంత విశ్వాసం! ప్రభుతో నడవనివాడు, ప్రభు మాటలు ఎన్నడూ విననివాడు, ప్రభు గురించి తెలుసుకొని, ప్రభు గురించి అర్థం చేసుకొని తన దాసుని కొరకు ఇదిగో ఎంతగా విధేయతతో ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రభు గురించి అంటూ ఉన్నాడు, ఒక్క మాట సెలవిమ్ము ప్రభువా అని. దేవుడు ప్రభువు మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుందని ఈ యొక్క అధికారి నమ్మాడు, విశ్వసించాడు. అందుకే ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, మాట మాత్రము సెలవిమ్ము ప్రభువా అని. దేవుని యొక్క మాట గొప్ప అద్భుతాలు చేస్తుంది. దేవుని యొక్క మాట ఆదికాండంలో మనం చూస్తే ఆయన పలుకగా అన్నప్పుడు సృష్టింపబడింది. ఆయన పలుకగా అని అనగానే ఇదిగో వెలుగు కలిగింది. పలికిన తోడనే అద్భుతాలు జరిగినాయి. శూన్యములో చాలా నిరాకారమైన పరిస్థితులు ఆకారంలోకి వచ్చినాయి. శూన్యతలో ఇదిగో సమృద్ధి కలిగింది. దేవుడు ఆ చీకటిలో వెలుగు కలగజేశాడు ఆయన మాట ద్వారా. యోహాను అందుకే అంటూ ఉన్నాడు 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకే ఈ అధికారి నమ్మాడు, నీ వాక్కు చాలయ్యా, ఆ వాక్యే ఇదిగో నువ్వే, ఆ వాక్యే నువ్వు, ఆ వాక్కు నువ్వు ఒక్కసారి నువ్వు పలుకుతే నా దాసుడు స్వస్థపరుచుతాడు అని అంటూ ఉన్నాడు. యెషయా 55వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నా నోట నుండి బయలువెళ్ళు వాక్యము నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలపరచును అని యెషయా దేవుడు ఆ మాట సెలవిస్తూ ఉంటే యెషయా ఆ మాటను రాశాడు. దేవుని నోట నుండి బయలుదేరు వాక్యమంట నిష్ఫలముగా మరలా దేవుని దగ్గరికి రాదంట. ఆ వాక్యము వెళ్ళి దేవునికి అనుకూలమైన పనిని చేసి, దేవుని అనుకూలమైన కార్యాన్ని చేసి, ఎదుగో దేవుడు పంపించిన కార్యాన్ని సఫలము చేస్తుందని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వెళ్ళి క్రియను చేస్తుంది. దేవుని వాక్యము అద్భుతం చేస్తుంది. అందుకే యెహెజ్కేలుతో ఇదిగో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నరపుత్రుడా అని అన్నాడు. నరపుత్రుడా, నీవు ఎలుగెత్తి పలుకుము అని అన్నాడు. నువ్వు మాట్లాడము అని అన్నాడు. నీ నోట నా మాట నుంచదును అని అన్నాడు. నీ మాట ఎలా ఉంది? దేవుని యొక్క మాటను నువ్వు నమ్ముతూ ఉన్నావా?
దేవుడు మాట్లాడితే మన జీవితంలో నిరాకారమైన పరిస్థితుల్లో ఇదిగో ఆకారము కలుగుతుంది, చీకటిలో వెలుగు కలుగుద్ది. దేవుడు మాట్లాడితే అద్భుతములు జరుగుతాయి. దేవుడు మాట్లాడితే ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. దేవుడు మాట్లాడితే ఇదిగో ఎండిన పరిస్థితుల్లో జీవం వస్తుంది. ప్రియులారా, దేవుణ్ణి అడగండి, ప్రభువుని అడుగుదాం. దేవా, మాట మాత్రం సెలవేమో. నా జీవితంలో నీ మాట కావాలయ్యా. నా లోటులో, నిస్సహాయతలో, నిస్పృహలో, వేదనలో నీ మాట నాకు కావాలి. ఇదిగో నా యొక్క నిందలో, అవమానములో నీ మాట కావాలి. నా యొక్క ప్రతి పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో దీనంగా నీ వైపు చూస్తూ ఉన్నాను. నీ మాట నాకు చాలయ్యా అని ప్రభువుని అడిగితే ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట సెలవిస్తే లేనిది ఉన్నట్లుగా మారుతుంది. ఆయన మాట సెలవిస్తే నిరాకారమైనది ఆకారంలోకి మారుతుంది. ఆయన మాట సెలవిస్తే చీకటిలో వెలుగు కలుగుద్ది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గర అడుగు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. నా పరిస్థితిలో నీ మాట కావాలయ్యా, ఒక మాట నాకు కావాలి, ఒక వాగ్దానము వంటి మాట నాకు కావాలి, నన్ను ప్రోత్సహించే ఒక మాట కావాలని దేవుని దగ్గర అడిగితే ఆయన మాట మాత్రం సెలవిస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడి యొక్క మాట ఆయన దగ్గరకు అది వ్యర్థముగా నిష్ఫలంగా రాదంటున్నాడు దేవుడు. అది దేవునికి అనుకూలమైన కార్యమును చేస్తుంది. ఆ మాట దేవుని పంపిన కార్యమును సఫలపరుస్తుందంట. దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకు పరలోకం నుండి ఆమెన్ అని అంటే నీ జీవితంలో నీ కార్యం జరిగినట్లే. దేవుని మాట కొరకు కనపెడదాం. దేవుడు మన జీవితంలో ఆ యొక్క ఎండిన ఎముకల వంటి పరిస్థితులు ఉండ దేవుడు మనతో మాట్లాడాలని, ఆ ఎండిన ఎముకలు జీవము కలిగి మహాసైన్యముగా ఎలాగూ లేచిందో అలాగే దేవుడు మాట్లాడితే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, అడుగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, ఇదిగో దేవ, నువ్వు మాట సెలవిస్తే మా జీవితంలో అద్భుతములు జరుగుతాయి. నువ్వు మాట సెలవిస్తే మా జీవితంలో కార్యములు జరుగుతాయి. నువ్వు మాట సెలవిస్తే మా జీవితంలో దేవా నిరాకారమైన పరిస్థితుల్లో దేవా తండ్రి ఆకారం కలుగుతుంది. నిస్పృహలో, నిరుత్సాహంలో ధైర్యము, నెమ్మది కలుగుద్ది. నిరీక్షణ లేని సమయంలో దేవా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నిరీక్షణ మాకు కలుగుతుంది. దేవా, జ్ఞాపకం చేసుకోండి. మాట మాత్రము సెలవేము. నీ మాటలో విడుదల ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో దేవా తండ్రి గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ మాటలో అద్భుతం జరుగుతుంది, నీ మాట సృష్టిస్తుంది, నీ మాట లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తుంది. మాట మాత్రం సెలవేము ప్రభా. నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈరోజు వాళ్ళ బ్రతుకులో, వారి జీవితాల్లో, వారి కొరతలో మాట మాత్రము సెలవేమో. వారి జీవితంలో అద్భుతంలో చేయండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కు మీరు కాల్ చేయండి. ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఆ నంబర్కు మీరు కాల్ చేసిన ఎడల, లేకపోతే వాట్సాప్ చేసిన ఎడల తప్పకుండా మేము మీకు రెస్పాండ్ అవుతాం. కాల్ చేయటం మర్చిపోవద్దు. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.